సో హాయ్ ఫ్రెండ్స్, ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ఎస్ఎస్ఎంబి 29 మూవీ నుంచి అయితే ఒక సూపర్ అప్డేట్ తో మీ ముందుకైతే వచ్చేసాను. అసలు అప్డేటెడ్ అంటే ఈ ఎస్ఎస్ఎంబి 29 మూవీకి సంబంధించిన ఒక వీడియో క్లిప్ అయితే లీక్ అయితే అయిపోయింది భయ. ఆ లీక్ అయిన వీడియో క్లిప్ గాని మీరు చూసారంటే పక్క పిక్చర్లు అయితే అయిపోతారు భయ. ఈ లీక్ అయిన వీడియో క్లిప్ ని మీరు చూడాలంటే ఈ వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి భయ. ఆ వీడియో క్లిప్ అసలు ఎక్కడ ఉందనేది మీరు ఎలా చూడాలనేది నేనైతే చెప్పేస్తాను. ప్రపంచంలో ఎవరైనా సరే రాజమౌళి సినిమా నుంచి ఒక వీడియో క్లిప్ లీక్ అయిందంటే నమ్ముతారా భయ? అసలు ఎవ్వరు కూడా నమ్మరు. అలాంటిది రాజమౌళి గారి సినిమా నుంచి ఒక వీడియో క్లిప్ అయితే లీక్ అయితే అయిపోయింది. ఆ లీక్ అయిన వీడియో క్లిప్ అయితే అసలు నార్మల్ గా లేదు భయ. ఈ ఎస్ఎస్ఎంబి 29 మూవీకి సంబంధించిన ఒక కీలకమైన ఫైట్ సీక్వెన్స్ కి సంబంధించిన ఒక సీన్ అయితే లీక్ అయితే అయిపోయింది. ఇక్కడ నాకు అర్థం కానిది ఏంటంటే రాజమౌళి సినిమా నుంచి ఒక సీన్ ఏకంగా లీక్ అయిపోవడం ఏందో నాకైతే అర్థం కావట్లేదు భయ. ఇది ఎవరు చేసాడనేది మనకైతే తెలియట్లేదు కానీ వాడు మాత్రం ఈ మూవీకి సంబంధించిన కీలకమైన సీన్ అయితే లీక్ చేసి పడదోబడే భయ. ఈ లీక్ అయిన వీడియో అయితే ఎగ్జాక్ట్లీ ఒక 30 సెకండ్స్ అయితే ఉంటుంది. ఆ 30 సెకండ్స్ కూడా మన మహేష్ బాబు గారే ఉంటారు భయ. ఆ లీక్ అయిన వీడియోలో మన మహేష్ బాబు గారి లుక్స్ అయితే ఆసమ్ అయితే ఉన్నాయి భయ. నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. మహేష్ బాబు గారు అయితే ఆ వీడియోలో ఒక సింహంలా కనిపిస్తున్నారు భయ. ఎడార్లో తిరుగుతున్న ఒక సింహంలా కనిపిస్తున్నారు. ఈ షూట్ అయితే ఒక ఎడార్లో జరుగుతుంది. ఆ సీన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది భయ. చెప్తే నమ్మరు కానీ హాలీవుడ్ లెవెల్లో ఉంది. అసలు సైలెంట్ వీడియోనే ఇలా ఉందంటే ఆ సీన్ కి మన ఎంఎం కీరవాణి గారి బీజం గాని యాడ్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది భయ. ఆ లీక్ అయిన వీడియో క్లిప్ లో మహేష్ బాబు గారి లుక్స్ అయితే ఆసమ్ అయితే ఉన్నాయి భయ. మహేష్ బాబు గారు అయితే క్లీన్ సేవ్ తో ఉన్నారు. హెయిర్ స్టైల్ అయితే ఫుల్ గా ఉంది భయ. హెయిర్ అయితే ఫుల్ గా పెంచారు కానీ గడ్డం అయితే లేదు భయ. క్లీన్ సేవ్ తో ఉన్నారు. క్లీన్ సేవ్ అంటే మరీ క్లీన్ సేవ్ అయితే కాదు భయ. మనం ట్రిమ్మింగ్ చేసుకుంటే ఎలా ఉంటుందో మన గడ్డము అదే లెవెల్లో మహేష్ బాబు గారి గడ్డం కూడా అలానే ఉంది భయ ఆ లీక్ అయిన వీడియోలో. నెక్స్ట్ మహేష్ బాబు గారి బాడీ గురించి అయితే మాట్లాడుకోలే భయ. బాడీ అయితే ఆ వీడియోలో చాలా బాగుంది భయ. కట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ లెవెల్లో ఉంది భయ బాడీ అయితే మాత్రం. నాకు తెలిసి ఈ ఎస్ఎస్ఎంబి 29 మూవీలో సెట్లెస్ సీన్స్ కూడా మహేష్ బాబు గారికి అయితే ఉండబోతున్నాయి భయ. క్లియర్ బాడీని అయితే చూపిపోతున్నారు, 6 ప్యాక్ బాడీని. ఈ లీక్ అయిన వీడియోలో మహేష్ బాబు గారు అయితే ఒక నార్మల్ సెట్ ఫ్యాంట్ తోనే ఉన్నారు భయ. కాకపోతే ఒక ఓరమాస్ లుక్ అయితే కనిపిస్తుంది. ఇంకా మీకు సింపుల్ గా అర్థమైనట్టు చెప్పాలంటే గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు గారి ఎంట్రన్స్ సీన్ అయితే ఉంటుంది కదా, సేమ్ అలానే ఉన్నారు భయ ఈ ఫైట్ సీక్వెన్స్ లో. మహేష్ బాబు గారు అయితే ఒక ఎడార్ లో ఫారెన్ కంట్రీ పోలీసులకి అయితే దొరికిపోయినట్టు అయితే ఉన్నాడు భయ. మహేష్ బాబు గారిని ఒక ఫారెన్ కంట్రీ పోలీస్ ఆఫీసర్ అయితే ఎడార్ లో నెడుతుంటాడు భయ. నెడుతుంటే మహేష్ బాబు గారు అయితే పడిపోతుంటారు. ఇలానే మహేష్ బాబు గారిని అయితే ఒక 4-5 సార్లు అయితే ఆ ఫారెన్ కంట్రీ పోలీస్ ఆఫీసర్ అయితే నెడతాడు. ఆ పోలీస్ ఆఫీసర్ 4-5 సార్లు నెట్టగా లాస్ట్ కి మహేష్ బాబు గారు అయితే మోకాల మీద ఎడార్లో అయితే పడిపోతారు భయ. మహేష్ బాబు గారు ఎదురుగా ఒక పర్సన్ అయితే ఉంటారు వీల్ చైర్ మీద కూర్చొని. ఈ లీక్ అయిన వీడియోలో ఆ వీల్ చైర్ మీద కూర్చున్న పర్సన్ ఎవరనేది మనకైతే క్లారిటీగా అయితే కనిపించలేదు కానీ ఆ పర్సన్ కూడా ఫారెన్ కంట్రీకి సంబంధించిన పర్సన్ లానే ఉన్నాడు భయ. ఆ వీల్ చైర్ మీద కూర్చున్న పర్సన్ అయితే వీళ్ళందరూ కూడా హెడ్ లా కనిపిస్తున్నాడు. ఈ పోలీసులందరూ కూడా అతని మాట అయితే వింటున్నారు భయ. అతను ఏది చెబితే ఈ పోలీసులు అయితే అదైతే చేస్తున్నారు భయ. మహేష్ బాబు గారిని అయితే ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ అయితే చేస్తున్నారు. నాకు తెలిసి మహేష్ బాబు గారి అమ్మ గాని లేదంటే వాళ్ళ చెల్లి గాని ఎవరైనా మహేష్ బాబు గారికి కావాల్సిన ఇంపార్టెంట్ పర్సన్ అయితే ఈ పోలీసుల దగ్గర అయితే ఉండుంటారు. వాళ్ళని ఆ పోలీస్ దగ్గర నుంచి బయటికి తేడానికి మన మహేష్ బాబు గారు అయితే దెబ్బలు తింటున్నట్టున్నారు భయ. ఇలా కూడా జరిగే అవకాశం అయితే ఉంది. లేదంటే మహేష్ బాబు గారు అయితే వేరే దేశం పోలీసులకి బోర్డర్ లో దొరికిపోయాడేమో అనిపిస్తుంది భయ. ఎందుకంటే ఆ లీక్ అయిన వీడియోలో ఆ ఫైట్ అయితే ఎడర్లో జరుగుతుంది. అది కూడా ఒక బోర్డర్ దగ్గర అయితే జరుగుతున్నట్టయితే ఉంది భయ. ఇంకా సీన్ లో ఏం జరుగుతుంది అనేది ఇంకా మూవీ రిలీజ్ అయ్యాక మనకైతే తెలుస్తుంది. ఎందుకంటే ఆ లీక్ అయిన వీడియో అయితే ఒక సైలెంట్ వీడియో భయ. ఆ వీడియోకి అయితే ఒక సౌండ్ కూడా ఏం లేదు. నెక్స్ట్ ఆ లీక్ అయిన వీడియోలో మహేష్ బాబుతో పాటు రాజమౌళి గారు కూడా ఉన్నారు భయ. రాజమౌళి గారు అయితే ఈ సీన్ ని ఎలా తీయాలనేది ఆ కెమెరా మ్యాన్ తో, లైట్ మ్యాన్స్ తో, అక్కడ ఉన్న యాక్టర్స్ తో మన రాజమౌళి గారు అయితే చెప్తున్నారు భయ. రాజమౌళి గారు అయితే కోట్ వేసుకుని అయితే ఉన్నారు ఆ సీన్ లో. ఇంకొకటి ఏంటంటే ఆ వీల్ చైర్ మీద కూర్చున్న పర్సన్ ఎవరనేది మీకైతే ఒక డౌట్ అయితే ఉంది భయ. నేను అనుకున్నది ఏంటంటే ఆ వీల్ చైర్ మీద కూర్చున్న పర్సన్ అయితే మన పృథ్వీరాజ్ గారే అనుకుంటాను భయ. ఇంకా చూద్దాం ఆ వీల్ చైర్ మీద కూర్చున్న పర్సన్ ఎవరనేది మనకైతే రాబోయే రోజుల్లో అయితే తెలిసిపోతుంది ఆటోమేటిక్ గా. ఈ మూవీ నుంచి అయితే చాలా లీక్స్ అయితే వచ్చేస్తున్నాయి భయ. ఇలా ఎందుకు జరుగుతున్నాయో నాకైతే అర్థం కావట్లేదు. రాజమౌళి గారి సినిమా నుంచి ఒక చిన్న ఫోటో లీక్ అవ్వాలనే చాలా కష్టం భయ. ఎందుకంటే రాజమౌళి గారు అయితే షూటింగ్ సెట్స్ లో అంత పర్ఫెక్ట్ గా అయితే ఉంటారు. రాజమౌళి సినిమా షూటింగ్ లోకి మనం ఎంటర్ అవ్వాలంటే ఒక ఐడి కార్డ్ అయితే ఉంటుంది భయ. ఎందుకంటే ఆ మూవీలో ఎంతమంది అయితే యాక్టర్స్ అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా రాజమౌళి గారు అయితే ఐడి కార్డ్స్ అయితే ఇస్తారు భయ. ఆ ఐడి కార్డ్ ఉంటేనే ఆ మూవీ షూటింగ్ అయితే మనకైతే ఎంట్రన్స్ అయితే ఉంటుంది భయ. ఆ ఐడి కార్డు మర్చిపోయినా సరే వెంటనే వెళ్లి తెచ్చుకోమంటారంట రాజమౌళి గారు అయితే ఆ యాక్టర్ కి. ఏకంగా రాజమౌళి గారు అయితే హీరో కూడా ఐడి కార్డు ఉంటేనే ఎంట్రన్స్ అయితే ఉంటుందంట. ఆ మూవీలో చేస్తున్న హీరో కూడా ఐడి కార్డు వేసుకుని ఆ మూవీ షూటింగ్ అయితే ఎంట్రన్స్ అయితే అవ్వాలంట భయ. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఈ మూవీకి సంబంధించిన ప్రొడ్యూసర్ కూడా ఐడి కార్డు వేసుకుని ఈ మూవీ షూటింగ్ చూడడానికి అయితే వెళ్ళాలంట. నెక్స్ట్ ఫోన్స్ అయితే బయట పెట్టాలంట. ఇంకోటి ఏంటంటే రాజమౌళి సినిమా షూటింగ్ మనం ఎంటర్ అవ్వక ముందే ఫోన్స్ అయితే రాజమౌళి గారు అయితే కలెక్ట్ చేసుకుంటారంట. ఎవరు కూడా ఫోన్ అయితే ఎలా అయితే ఉండదంట. ఆ మూవీలో ఎంతమంది యాక్టర్స్ అయితే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా ఫోన్ అయితే ఎలా అయితే ఉండదంట. ఏకంగా హీరోస్ కి, ప్రొడ్యూసర్స్ కి ఎవరు కూడా ఫోన్ అయితే ఎలా అయితే ఉండదంట భయ. ఎంత పర్ఫెక్ట్ గా రాజమౌళి గారు
గారు అయితే సినిమా షూటింగ్ అయితే స్టార్ట్ చేస్తారు భయ. అంత పకడ్బందీగా చేస్తున్నా సరే రాజమౌళి గారి మూవీస్ నుంచి ఇలాంటి సీన్స్ ఎందుకు లీక్ అవుతున్నాయో, అసలు ఎలా లీక్ అవుతున్నాయో మనకైతే తెలియట్లేదు భయ. ఇదైతే ఫస్ట్ టైం అయితే కాదు భయ. బాహుబలి టైంలో కూడా ఇలానే ఒక సీన్ అయితే లీక్ అయితే అయిపోయింది. అదైతే మరీ ఘోరము. 2 నిమిషాలకు సంబంధించిన సీన్ అయితే అది ఏకంగా లీక్ అయితే అయిపోయింది భయ. అసలు ఇలాంటి సీన్స్ ఎలా లీక్ అవుతున్నాయో మనకైతే తెలియట్లేదు భయ. ఇలాంటి సీన్స్ అయితే మెయిన్లీ లీక్ అయితే అవ్వకూడదు భయ. ఎందుకంటే ఇలాంటి సీన్స్ లీక్ అవడం వల్ల మూవీ పైన అయితే ఎఫెక్ట్ అయితే పడుతుంది. నిర్మాతలు అయితే ఒక సినిమాని కొన్ని వందల కోట్లు పెట్టి అయితే తీస్తారు భయ. మనం జస్ట్ ఒక చిన్న మొబైల్ ఫోన్ తో తీసి ఆ సీన్ ని మనం లీక్ చేసేస్తే ఎలా ఉంటుంది చెప్పండి భయ. SSMB 29 మూవీకి సంబంధించిన ఒక ఫైట్ సీక్వెన్స్ అయితే ఒకడైతే లీక్ అయితే చేశాడు భయ. వాడు ఎవడైతే మనకైతే తెలియదు కానీ వాడైతే మాత్రం కార్ లో నుంచి ఈ సీన్ అయితే షూట్ చేశాడు భయ. కారు ఫ్రంట్ కి ఒక గ్లాస్ అయితే ఉంటుంది కదా భయ, ఒక అద్దము. ఆ అద్దంలో వెళ్ళి వీడైతే ఫోన్ తో షూట్ చేసి ఆ వీడియోని సోషల్ మీడియాలో అయితే పెట్టేశాడు భయ. ఇప్పుడు ఆ వీడియో అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఈ వీడియో కనిపిస్తుంది భయ. ఇంతకీ ఈ వీడియో మీకు ఎక్కడ దొరుకుతుందో చెప్తున్నాను కదా. ఆ వీడియో అయితే ఎక్కడ పెడితే అక్కడే ఉంది భయ. ట్విట్టర్ లో ఉంది, ఇన్స్టాగ్రామ్ లో ఉంది, ఆఖరికి యూట్యూబ్ లో కూడా ఎవరో పెట్టేశారు భయ. ఈ వీడియో మీకు ఎక్కడ కనిపించినా సరే ఆ వీడియోని అయితే చూడండి. ఒక 2-3 సార్లు అయితే చూడండి. మీరు చూసి దయచేసి ఆ వీడియోని అయితే షేర్ అయితే చేయకండి భయ. వెంటనే డిలీట్ అయితే చేసేయండి. సో ఫైనల్ గా మహేష్ బాబు గారు అయితే ఈ SSMB 29 మూవీతో ఈసారి అయితే ఇంటర్నేషనల్ వైడ్ గా చాలా గట్టిగా కొట్టబోతున్నాడు భయ. రాసి పెట్టుకోండి. సో ఇది భయ ఈ SSMB 29 మూవీకి సంబంధించిన అప్డేట్ అయితే. ఈ వీడియోని అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కన్నా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ఎర్లీగా తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి భయ. ఉంటాను. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను.